మీరు చేయగలరా అన్న ప్రశ్నకు సమాధానం ఈ 15 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చిన ఎలిప్ ప్రెసిడెంట్ రామాదేవి కనిగంటి గారు అన్నారు. ఇది ఓ కొత్త జీవితానికి, ఓ కొత్త ఆరంభానికి పునాది రాయని ఆమె చెప్పారు. మహిళలు ఉపాధి కోసం వెతకాల్సిన రోజులు పోయాయని, ఇప్పుడు మహిళలు ఉపాధిని సృష్టించే స్థాయికి వచ్చారని ఎలిప్ ప్రెసిడెంట్ రామాదేవి గారు తెలిపారు. మీకున్న ఇప్పుడు 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు చేయటానికి, మీరు ఎంటర్ప్రినర్ అవటానికి గవర్నమెంట్ సహకారం పూర్తిగా ఉంది. సో మీరు ముందుకొచ్చి చక్కగా రాగానే డబ్బులు వర్షం వల్లే, ఇప్పుడు వర్షం వస్తుంది ఏకదారణ అట్లా రావు డబ్బులు, కొంచెం టైం పడుతుంది, ఓపిక ఉండాలి. పిల్లల్ని పెద్ద చేసినప్పుడు ఎంత ఓపికగా పెద్ద చేస్తాం, ఎంటర్ప్రైజ్ అయినా అంతే, కాస్త ఓపిక పట్టి ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేయాలి. దాని సక్సెస్ అవుతుంటే మన కళ్ళ ముందు చాలా ఆనందం ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఆనందం? డబ్బులు వస్తున్నాయని కాదు, 10 మంది బతుకుతున్నారు దాని మీదని, తెలిసిందా? అంత ఉన్నతమైనది ఈ ఎంటర్ప్రినర్షిప్ అన్నమాట. దాంట్లో మీకు అవకాశం ఇచ్చిన తెలంగాణ గవర్నమెంటు మేడం దివ్య మేడం పర్టికులర్గా సర్ప నుంచి తీసుకొచ్చి మీకు అందరికీ అవకాశం ఇచ్చారు. ఆవిడకి మీరు ఎప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఇకపోతే ఎలీప్ మా స్టాఫ్ అంతా మీతో పాటు కష్టపడి మిమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది, ఇప్పుడు మీరు చెప్పుకునేది మీ పేర్లు మర్చిపోండి. మేము ఎలీప్ ఎంఎస్ఎంఈ కౌన్సిలర్స్, ఆ కౌన్సిలర్ అనే పేరు ఎంఎస్ఎంఈ ఎలీప్ నుంచి మా కౌన్సిలర్స్. మేము మంచే చేయండి, చెడొద్దు, అది ఎక్కడ మోగిపోవాలి. మీరు 10 ఇండస్ట్రీలు పెట్టించాలి. చక్కగా మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా పనిచేసుకుంటుంటే మనకి ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి. అది మీరు అందరూ అనుభవించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. మేము ఎప్పుడు మేము వెనుకుంటాం, వదిలి వెళ్ళటల్లా. మీరు మొన్న ఎవరో మెసేజ్లు పెడుతున్నారు మాధవి గారికి, మా పుట్టింటికి మేము వెనక్కి రావాలని ఉంది, మళ్ళీ ట్రైనింగ్ అవ్వాలని ఉంది అంటూ. ఇది పుట్టిల్లు లాంటిది, మీకు ఇక్కడ నేర్చుకోండి. ఎప్పుడు మనం చిన్నప్పుడు అన్నీ నేర్చుకుంటాం, ఆడుకుంటాం, పాడుకుంటాం, పోట్లాడుకుంటాం, చదువుకుంటాం, పైకి వెళ్ళిన తర్వాత ఒక చోట సెటిల్ అవుతాం. సెటిల్ అయినా కూడా పుట్టింటిని మర్చిపోం కదా, అట్లాగే మర్చిపోకుండా బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటూ మీరు అందరూ తిరిగి మళ్ళీ పుట్టింటికి రావాలి, చక్కగా ఇంకా ఇంకా నేర్చుకోవాలి. స్కై ఇస్ ద లిమిట్. నిన్న మాకు విజయలక్ష్మి గారని, పరకాల విజయలక్ష్మి, ఇక్కడ కోయిలగూడ, ఆవిడికి మొదట్లో మన దగ్గర వచ్చారు. ఇప్పుడు ఆవిడ అమెరికాలో 6 నెలలకి 3 నెలలకి వాళ్ళ కొడుకు బిజినెస్ చేస్తున్నాడు, తను బిజినెస్ చేస్తాను. ఇక్కడ ఇక్కత్ చీరల దగ్గర నుంచి మేడప్స్ దగ్గర నుంచి అమెరికాలో అమ్ముతున్నారు. ఇదంతా ఎలీప్ వాళ్ళు ఇచ్చిన అవకాశం నాకని ప్రతిరోజు చెప్తారు ఆవిడ. అట్లా మీరు అందరూ కూడా ఎదగాలని కోరుకుంటున్నాం. మాకు వచ్చేదేమీ లేదు, కానీ మేము ఉంటాం బాగున్నాం అనుకోవటం కాదు, మనతో పాటు మహిళలందరూ బాగుండాలి అనే ఒక మెయిన్ ఉద్దేశం, అది ఒక్కటే. ఇది కేవలం శిక్షణ కాదు, ఆత్మవిశ్వాసాన్ని వెలిగించే దీపమని, మీ జీవితాల్లో వెలుగులు నింపే ఆశా దీపమన్నారు రామాదేవి గారు. మీరిప్పుడు ఎస్హెచ్జి సభ్యులు కారు. ర్యామ్ ప్రాజెక్టులో భాగంగా ఎంఎస్ఎంఈ మార్గంలో ముందుకెళ్తున్న ఓ శక్తివంతమైన పారిశ్రామికవేత్తల సమూహం అని రామాదేవి గారు ముగింపు సందేశం ఇచ్చారు. 30 లక్షలకి 5% పెట్టుబడి అంటే ఒక 5 గ్రూపులు, అంటే 5గురు తలా ఒక 50,000 పెట్టుకుంటే, 50 కూడా కాదు, తలా 30,000 పెట్టుకుంటే కింద మెషిన్ కొనుక్కోవచ్చు. కింద ఉన్న మెషిన్ చూసారా, డిజిటల్ ప్రింటింగ్. ఆ పక్కన ఒక 20 మంది చేత జూట్ బ్యాగులు చేయించవచ్చు. ఆ డిజిటల్ ప్రింటింగ్ మీరు వేయచ్చు. ఇది ప్రాజెక్ట్ ఐడియాస్ అంటే. ఎందుకు ఇక్కడ పెట్టాం మిమ్మల్ని? ఇవన్నీ చూసి నేర్చుకుంటారని. అవతల పక్కన ఫైబర్ ప్యాక్ అని డబ్బాలతో ప్యాకింగ్ చేస్తారు. మీరు పలానా వాళ్ళం, మేము ఈ గ్రూపు, మేము ఇది చేసుకుంటాం, రైస్ మిల్ పెడతాం, లేదా సిమెంట్ ఫ్యాక్టరీగా పెడతాం, లేదా కార్గేటెడ్ బాక్సెస్ పెడతాం, లేదా గార్మెంట్ ఫ్యాక్టరీ పెడతాం, మేము అందరం కలిసి చేసుకుంటామంటే మేము వీఆర్ దేర్ టు సపోర్ట్. ఈ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చూసారా, అవన్నీ సమస్యలే కాదు, మీకోసం రాష్ట్రం, కేంద్రం అందరూ కూడా మీరు ముందుకు వస్తే సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇవాళ ఇండియా ఇస్ షైనింగ్ అంటారే, అట్లా షైన్ అవుతున్నలో మీరు ముఖ్య కారణం అన్నమాట. సో ముందుకు వెళ్ళండి, చక్కగా భవిష్యత్తు మనమే నిర్మించుకోవాలి, ఎవరో వచ్చి పెట్టరు మనకు భవిష్యత్తు.
మంచి భవిష్యత్తు ఉంది మీకు. సో ఆల్ ద బెస్ట్, మేము ఎప్పుడు ఉంటాం మీకు. ఈ శిక్షణా కార్యక్రమం మాలో మనోధైర్యాన్ని నింపిందని పాల్గొన్న మహిళలు అన్నారు. వీడికి వచ్చినాక మాత్రం నేనైతే నా కుటుంబంతో పాటు మా తోటి ఉన్నటువంటి మండలంలో కానీ జిల్లాలో కానీ అందరి మహిళలను కూడా అభివృద్ధి పరుస్తా అన్న నమ్మకం మాత్రం వచ్చింది మేడం. వాళ్ళతో ఉన్నట్టు మాది మంచిర్యాల డిస్టిక్ మేడం. అక్కడ చాలా వరకు పత్తి వరి అట్లాంటి కందులు అవన్నీ వస్తాయి. ఆడితో పాటు కూడా ఏమన్నా వాళ్ళకు ఇండస్ట్రీగా పెట్టి ఇవ్వాలి, నాతోటి నేను పెట్టుకొని నాతోనట్టు వాళ్ళను కూడా పైకి తేవాలని అన్నట్టు ఆలోచన మాత్రం వచ్చింది మేడం. దేవత లాంటి రమాదేవి మేడం గారికి మనం ఏం గిఫ్ట్ కూడా ఇవ్వలేదు కాబట్టి మనం ఏమిద్దాం, పూల చప్పట్లు ఇద్దాం, మళ్ళీ కృతజ్ఞత చప్పట్లు కూడా ఇద్దాం. కోయి నహీ బదలు రహే నహీ సోచునా, कोई नहीं बदल रहे नहीं सोचना, पहले अपने लोग बदले तो अच्छा रहेगा, पहले अपने लोग बदले तो अच्छा रहेगा, हम बदले तो ये जिन बदलेगा, ये जिन बदले तो ये जगती बदलेगा, मछली पकड़ के दिए तो नहीं बदलेगा, मछली पकड़ के दिए तो नहीं बदलेगा, पहले पकड़ना सिखाओ जल्दी बदलेगा, पहले पकड़ना सिखाओ जल्दी बदलेगा, तैयार करके कान खिला तो बुद्धि नहीं आता, तैयार करके कान खिला तो बुद्धि नहीं आता, हम मिलजुल कर कष्ट करे तो कार्य होता है, हम बदले तो ये जन बदलेगा, ये जन बदले तो ये जगती बदलेगा, ईंटू ईंटू जोड़ के रखे तो घर बनता है, ईंटू ईंटू जोड़ के रखे तो घर बनता है, हम मिलजुल कर कष्ट करे तो कार्य होता है, हम मिलजुल कर कष्ट करे तो कार्य होता है, सही ढंग से जीने को अलिफ में जुड़ो, सही ढंग से जीने को अलिफ में जुड़ो, हम मिलजुल कर कष्ट करे तो कार्य होता है, हम मिलजुल कर कष्ट करे तो कार्य होता है, हम बदले तो ये जन बदलेगा, ये जन बदले तो ये जगती बदलेगा, ये जगती बदलेगा।